క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక మందికి దీన్ని షేర్ చేయాలని ఒకసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఈ దినము వినుట వలన అనేటువంటి అంశమును మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. వినుట చాలా శ్రేష్టమైనది. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా, ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడనై ఉండవలెను అనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా మనం వినేటువంటి వారం ఉండాలి. అయితే ఏం వినాలి? దేవుని యొక్క వాక్యమును మనం వినేటువంటి వారం ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయములో 7-10 వచనాలలో జరిగినటువంటి సంఘటనను బట్టి ఈరోజు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఈ అపోస్తలుల కార్యం గ్రంథంలో 14వ అధ్యాయంలో 7-10 వచనాలు మనం గమనిస్తే, అక్కడ లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని యొక్క బలహీనతలు, అతని పాదములు బలహీనమైనవి. రెండోది మనం చూస్తే, పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడు. ఇక మూడోది మనం ఆలోచన చేస్తే, అతడు నడవలేక ఎన్నడూను కూర్చుని ఉన్నటువంటి వాడే, ఎప్పుడు కూడా కూర్చుని ఉన్నటువంటి వాడే. కాబట్టి ఇవన్నీ కూడా ఇతని యొక్క బలహీనతలు అతన్ని కృంగదీసేవి. అయితే ఇతనికి ఉన్నటువంటి బలము మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో, అతడు పౌలు మాటలాడుట వినెను. అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యముడెల కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అతడు పౌలు మాటలాడుట, దేవుని యొక్క వాక్యము బోధిస్తుంటే అతడు వింటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఈ బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యము వినడం వలన అతనిలో విశ్వాసము కలిగింది. అందుకే అతడు విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడు. ఇక 9వ వచనంలో మరొక మాట మనం చూస్తే, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటున్నాడో, ఆ వాక్యము అతనిలో విశ్వాసము కలిగించింది. ఆ విశ్వాసము అక్కడ పౌలు అది గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడం వలన అతనిలో విశ్వాసము కలిగింది. ఎప్పుడైతే విశ్వసించాడో, మూడోది మరి యొక్క చక్కని విషయము, పౌలు గారు అంటున్నారు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఈ విశ్వాసం అతనిలో కార్యసిద్ధిని కలుగజేసింది. ఈ విశ్వాసము ద్వారా అతడు ఒక అడుగు ముందుకు వేశాడు. తన అచేతన స్థితిని వ్యక్తపరచట్లేదు. అయ్యో, నేను పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి వాడిని, నేను బలహీన పాదములు కలిగి ఉన్నటువంటి వాడిని అని తన యొక్క నిస్సహాయ స్థితిని వ్యక్తపరచలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విన్నాడో, ఆ వాక్యమును బట్టి అతనిలో విశ్వాసము కలిగిందో, ఇప్పుడు ఆ విశ్వాసమును బట్టి అతడు లేచి నిలవబడి గంతులు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యం వినుట వలన మాత్రమే ఈరోజు ఇతనికి స్వస్థత కలిగింది. కేవలము శారీరకమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కూడా ఈయనకు కలిగి ఉన్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం వినగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యమును మనం ఆ యొక్క శ్రేష్టతను మనం గమనించగలుగుతున్నామా? నేడు క్రైస్తవ సంఘాలలో శారీరకమైనటువంటి స్వస్థతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతకు ఉండట్లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము ఆ వాక్యం యొక్క శ్రేష్టతను గుర్తిద్దాం. వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ప్రతి మనుష్యుడును వినుటకు వేగురపడివాడుగా ఉండాలి. అప్పుడు మన శరీరానికి మాత్రమే కాదు కానీ మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కూడా ప్రభువు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ మాటలను మనకి హృదయంలో ఫలింపచేయునుగాక.